తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ను ఆర్టీసీ కార్మిక సంఘాల పెబ్బలు పోయి కలిసిర్రు. మొన్న డిమాండ్లు మీ ముంగట పెట్టినాం, అవి ఏమాయే, ఎప్పటి వరకు అమలు చేస్తారు, ఆచరణలో ఎప్పుడు పెడతారని అడిగేందుకు పోయినరా? అసలు ఏం పని మీద పోయి కలిసినరే బాలన్న అంటే ఆడికే పోయి అరుచుకుందాం పారి. చూసినరా, జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంట్లో ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ఉన్నాడన్న ముచ్చట ఎరకయి సీదా ఇంటికి పోయి కలిసినోళ్ళు కలిసినట్టు పువ్వుల గుత్తులు చేతుల పెట్టుకుంటా భుజాల మీద శాల్వలు కప్పుకుంటా సన్మానాలు సత్కారాలు చేస్తుంటే సీఎం సార్ కూడా చిరునవ్వులు చిందించుకుంటా పువ్వుల గుత్తులు అందుకున్నాడు, శాల్వలుగా అప్పిపించుకున్నాడు. అట్లా పువ్వుల గుత్తులు ఇచ్చుడు శాల్వలుగా అప్పుడు అయిపోయినాక మరి ఏం చెప్పిండు అంటారా? ఏమున్నది, మొన్న 3 వద్దులు ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మె చేస్తుంటే 3 దినాలు కూడా ఆర్టీసీలా హాజరు పడలేదు కాబట్టి సెలవుల కిందికే వస్తుంది కాబట్టి ఆ 3 దినాలు కూడా కాడబెట్టకుండా ఎప్పటోలనే ఫుల్లు జీతం వేయాలని చెప్పిండట. అంతేకాదు సమ్మెల పాలు పంచుకున్నప్పుడు కొందరి మీద కేసులు అయినాయట, అవన్నీ కూడా మొత్తం ఎత్తేయాలని పోలీసు అధికారులకు కూడా సీఎం సార్ చెప్పిండట. మరి డిమాండ్ల ముచ్చట ఏంది అంటే అవి కూడా బీరానే నెరవేర్చుతామని చెప్పంగానే ఆర్టీసీ వాళ్ళు కూడా ఆనందపడ్డారట. అయ్యా సీఎం రేవంతాలు సారు, ఎట్లాగో డిమాండ్లకు మీరు దిగొస్తేనే కార్మికులు సమ్మె విరమించిర్రు, మీరు కూడా వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మంచి ముఖ్యమంత్రి అనిపించుకోరి. ఇది కూడా 6 గ్యారెంటీలనే ఆలస్యం చేస్తే మళ్ళా కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలిపే కాడికి వస్తుందేమో. ఆడదాకా రాకముందే హుషారైతే బాగుంటుంది. అట్లా కాకుండా 420 హామీల లెక్కనే మీరు చేస్తారా అంటే వచ్చే ఎన్నికల్లో వీళ్ళు మీ చెయ్యికి చేతిచ్చుడు గ్యారెంటీ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.